హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ రమ్యశ్రీ బ్లాగ్స్. ఈరోజు అయితే థర్డ్ డే ఫెస్టివల్, అదే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఫెస్టివల్స్ అయితే అవుతున్నాయని అన్నాను కదా. ఈరోజు మూడో రోజు. ఫెస్టివల్స్ అయితే చాలా బాగుంటాయి. నిజంగానా నేను పదే పదే బాగున్నాయి అని చెప్తున్నాను అనుకుంటున్నారు కదా, నిజంగానే బాగుంటాయి ఫెస్టివల్స్. అది ఈ పండగ చాలా బాగుంటుంది. అమ్మ వాళ్ళ ఇంటి ఏరియాలోనైతే జరుగుతుంది కదా, ఇది మాత్రం మిస్ అవ్వకండి. ఎందుకంటే దీనిలో ట్విస్ట్ అయితే ఉంది, చాలా బాగుంటుంది. ఈ వీడియో మాత్రం కంపల్సరీ స్కిప్ చేయకండి, మాత్రం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. దీనిలో ట్విస్ట్ ఉంటుంది, దానికి అది ఏంటన్నది నాకు కామెంట్ చేయండి. మీరు చూస్తే దాన్ని బట్టి తెలుస్తుంది మీకు కూడా ఏదన్నది కూడా దీనిలోని. ఓకేనా? నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి, దీనిలో ట్విస్ట్ ఉంటుంది. లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ తల్లిని 5 ఘటాలు అండ్ పాల జంగిడి ఇలాగైతే తెచ్చి ఒక ఏరియాలోనే ఒక రూమ్ ఉంటుంది, అలా అయితే పెడతారు. ప్రతి ఒక్క ఏరియాకి కూడా అలాగే ఒక రూమ్ తీసుకొని ఉంచి ఎవ్రీ ఇయర్ కూడా అలా అప్పుడు తెచ్చే ముందు ఇలా డెకరేషన్ గట్రా చేస్తూ ఆ రూమ్ అయితే తల్లికి ఇంకా అలా ఉంచేస్తారు. ఇలా ఎందుకు చేస్తున్నారు అని అనుకుంటున్నారా? ఇలా ఏమి పిల్లలకి ఇలా ఒకవేళ పిల్లలకి ఏమైనా అనారోగ్యంగా ఉండి ఏమైనా బాగోకపోతే ఇలా తల్లి మంత్రించి ఆ బియ్యం కానీ అలా చేస్తే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని మాకు ఒక నమ్మకం, అంతే. ఇంకా అక్కడైతే అందరూ కూడా ప్రతి ఒక్క పిల్లల్ని కూడా ఎవరికి బాగోకపోయినా ఏ సమస్య ఉన్నా సరే తల్లికి చెప్తే అలా సమస్య అనేది తీరుతుందని అలా నమ్మకంతో మాకైతే అలా చేస్తారు. ఎందుకు తెలుసు అలా ఉండిపోతారు? ఒకవేళ డప్పు నచ్చకపోయినా, డప్పు సరిగ్గా కొట్టకపోయినా అలానే ఉండిపోతారు. తల్లికి మెయిన్ ఎక్కువగా ఇష్టము అని అంటే ధూపం అంటే చాలా ఇష్టం అమ్మకి.
ఇప్పుడైతే నీట్గా గమనించండి, ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటో ట్విస్ట్ అనేది ఇప్పుడు మీకు తెలుసు. మొత్తం వీడియో మొత్తం క్లియర్గా గమనించండి, ఓకేనా? ఇప్పుడైతే నేను చెప్పిన ట్విస్ట్ అయితే మీకు తెలిసిందా? ప్లీజ్ కామెంట్ చేయండి నేను ఏది చెప్పానా అని. మీరు బాగా గమనించారా ఏదా అన్నది? ఇక్కడ దేనికి తెలుసా? పేప గట్టిగా ఊదమంటున్నారు, డప్పు పేప గట్టన సౌండ్ సరిగ్గా వినబడట్లేదట, అందుకని ఇంకా లాస్ట్కి అయితే వచ్చేసారు తల్లి. ఇంతవరకు అయితే నా వీడియో లాస్ట్ వరకు అయితే చూసారని నేను అనుకుంటున్నాను. చూసిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.